హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు. శరన్నవరాత్రి మొదటి రోజు సందర్భంగా పెట్టిన పులిహోర అమ్మవారి ప్రసాదంగా ఇక్కడ నేను మీకు చూపించబోతున్నాను. చాలా సింపుల్గా రుచికరంగా చేసుకునే పద్ధతి. దీనికోసం 2 స్పూన్ల ఆవాలు, 4 ఎండుమిరపకాయలు, ఒక బౌల్లో నీళ్లు వేసి నానబెట్టుకోవాలి. పులిహోర పోపు కోసం నేను చూపించిన విధంగా సామాన్ మొత్తం సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంగువ ఖచ్చితంగా ఉండాలి. అలాగే చింతపండుని ముందుగానే నీళ్ళలో నానబెట్టి ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్కి 3 గ్లాసులు నీళ్లు పోసి అన్నాన్ని ఉడికించి పక్కన పెట్టుకొని, ఈ ఉడికించిన అన్నంలో 1 చెంచా పసుపు, కొంచెం కరివేపాకు, ఒక 2 చెంచాల వరకు ఆయిల్ వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన బాండిల్ పెట్టి మనం చూపించిన పోపు దినుసులన్నీ ఒక్కొక్కటిగా వేసి పోపు వేయించుకోవాలి. ఈ పులిహోర చాలా అద్భుతంగా ఉంటుందండి, చాలా ఈజీ కూడా. మామూలుగా తినే పులిహోర కంటే విభిన్నంగా టేస్ట్లో అద్భుతంగా ఉంటుంది. ఓసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు పోపు కోసం ఆవాలు, మినపప్పు, శనగపప్పు ఈ 3 వేగిన తర్వాత కాస్త ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ వేయించుకున్న తర్వాత మాత్రమే పలుకులు, జీడిపప్పు వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఈ పాయింట్లో మనం ముందుగా నానబెట్టిన ఆవను రుబ్బుకొని వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆవని 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. అప్పుడు అరోమా రిలీజ్ అయిన పులిహోర మంచి టేస్ట్గా ఉంటుంది. ఆల్రెడీ చింతపండు నేను ఉడకపెట్టి పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ 3 చెంచాల వరకు చింతపండు యాడ్ అవుతుంది. ఈ పాయింట్లోనే ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. మనం వేసిన పోపు దినుసులు, ఆవా మొత్తం అంతా బాగా వేగి టెక్స్చర్ ముద్దగా దగ్గరకు వస్తుంది. ఆయిల్ రిలీజ్ అయ్యాక మాత్రమే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పాయింట్లోనే అన్నంలో మనం కలిపి పెట్టుకున్న ఆవ మిశ్రమం, పులిహోర పోపు మొత్తం కలిపి రైస్లో వేసేసుకోవాలి. అడుగు నుంచి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు పులిహోర పక్కన పెట్టేయాలి. అంతే, రెడీ గుమగుమలాడే ఆవ పులిహోర. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టండి. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అవతారం. ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు మనందరి మీద ఉండాలని చెప్పి కోరుకుందాం. మా ఛానల్లో మీకు ఇంకొంచెం ఏమైనా వంటలు కావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మ్యాడ్ మాన్వి అండ్ దేవ్. థ్యాంక్ యూ. వేరేగా ఇవ్వండి. హలో.